జై శ్రీరామ్. గంగా తరంగరమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. కాశీ విశ్వనాథాయ నమః. శ్రావణ మాసం నెల రోజులు, కార్తీక మాసం నెల రోజులు భక్తుల గోత్రనామాలతో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అభిషేకిస్తూ ప్రతిరోజు సాయంత్ర సమయంలో చక్కగా కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాల్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ రావటం జరిగింది. మీరందరూ విన్నారు కాశీ మహిమ ఎంత విశేషమైంది అనేది. అనేక శ్లోకాలు మరియు కాశీ ఖండం ఏం చెబుతోంది అనేటటువంటి విషయాల్ని కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఆ వీడియోల్ని ఒక్కసారి గమనించండి. ఎందుకోసం అంటే మనం ఇప్పుడు మళ్ళీ కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని మహాశివరాత్రి రోజు పూజించబోతున్నాం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, అక్షయ పుణ్య ఫలితాల్ని అనుగ్రహించేటటువంటి విషయం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 26వ తేదీ మహాశివరాత్రి, శివరాత్రి రాబోతోంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని. కాబట్టి కాశీ విశ్వనాథుణ్ణి, కాశీని ధ్యానిస్తూ ఉండాలి. 3 విధాలుగా మీరు మహాశివరాత్రి రోజు కాశీకి వచ్చినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఒకటి, మీ గోత్రనామాలు కాశీలో నేను ఉచ్చరించడం చేత మహాశివరాత్రి రోజు కాశీ విశ్వనాథుడి సన్నిధిలో స్వామికి వీలైనంత దగ్గరగా కూర్చొని భక్తుల గోత్రనామాలు చదవటం జరుగుతుంది. ఆ విధంగా చదవడం చేత మీకు అక్షయ పుణ్య ఫలితాలు వస్తాయి. రెండవది, మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేసి ఉంచడం చేత, విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచడం చేత, కాశీ విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ ఉండటం చేత మీరు కాశీవాస ఫలితాన్ని పొందుతారు. మూడవది, విశ్వనాథాయ నమః, విశ్వనాథాయ నమః అనే నామాన్ని శివరాత్రి రోజు ఎంత వీలైతే అంత ఎక్కువ, కనీసం 10,000 జపించేటందుకు ప్రయత్నించండి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల లోపు 10,000 సార్లు కాశీ విశ్వనాథాయ నమః, నిదానంగా కాశీ విశ్వనాథాయ నమః ఒక రుద్రాక్షమాల పెట్టుకొని జాగ్రత్తగా జపించండి. ఉదయం ఒక 2,000 నుంచి 3,000 జపం చేసుకోవటం, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవటం, ఆ తర్వాత మళ్ళీ సుమారుగా 2ంటికి అలా కూర్చొని మళ్ళీ ఒక 2,000 జపం చేయటం, మళ్ళీ సాయంత్రం అస్తమయం తరువాత లేదా సంధ్యా సమయంలో ఒక 2,000 జపం, మళ్ళీ రాత్రి లింగోద్భవ సమయంలో ఒక 3,000 జపం. అలా మొత్తానికి మహాశివరాత్రి రోజు నేను మీ గోత్రనామాలతో కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేస్తూ ఉండగా మీరు జాగ్రత్తగా విశ్వనాథాయ నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. ఈ విధంగా 10,000 సంఖ్యని పూర్తి చేసేటందుకు ప్రయత్నించండి. అంత కుర్చీలో అయినా కూర్చొని చేయవచ్చు, ఇబ్బంది లేదు. అంత సాధ్యం కాకపోతే పోనీ మీకు ఎంత వీలైతే అంత చేయండి. ఆ విధంగా ప్రయత్నించండి. కనీసం ఒక 10,000 జపం అయిపోయిన తర్వాత ఒక 1000 కాశీ విశాలాక్షి దేవి అయిన నమః అనే నామాన్ని, ఒక 1000 కాలభైరవ స్వామినే నమః అనే నామాన్ని అందరూ జపించవచ్చు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా సర్వకాల సర్వావస్థల యందు మనస్సులో భగవన్నామాన్ని జపించవచ్చు. ఇక కాశీలో మీ గోత్రనామాలతో చేసేటటువంటి పూజల గురించి నేను మీకు తెలియజేస్తాను. తెల్లవారుజామున 4:30కి మామూలుగా 2 గంటల నుండి 3:30, 4 వరకు హారతి ఇస్తారు. సుప్రభాత హారతి అంటారు, విశ్వనాథుడికి ఇచ్చేటటువంటి హారతి. ఆ హారతి తరువాత 4:30కి ఆ హారతి టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా గర్భాలయంలోకి అనుమతిస్తారు శివరాత్రి రోజు. అదొక్కటే, ఇంకా ఆ సమయం తర్వాత ఇంకా విశ్వనాథుడి దగ్గర గర్భాలయంలోకి ఎవరూ వెళ్ళలేరు. ఆ సమయంలో వెళ్ళి జాగ్రత్తగా విశ్వనాథుడికి మీ గోత్రనామాలతో గంగాజలంతో అభిషేకం చేయటం జరుగుతుంది. ఇది 25వ సంవత్సరం కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మహాశివరాత్రి రోజు విశ్వనాథలింగానికి బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేయటం జరుగుతుంది. చేసి
అన్నపూర్ణాదేవికి విశాలాక్షి అమ్మవారికి కుంకుమార్చన చేసి అక్కడ అనేక హోమాలు చేసినటువంటి వీడియోలు మీకు పంపించాను. ఆ స్థలంలో సరస్వతి ఆశ్రమం అనే అద్భుతమైనటువంటి ఆశ్రమం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. విశ్వనాథుడి ఆలయ సమీపంలోనే ఉంటుంది ఆ ఆలయం. గంగానదికి మరియు విశ్వనాథుడికి మధ్యలో ఈ యొక్క ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో హోమాలు చేయడం జరుగుతుంది. సుమారుగా ఉదయం 9 గంటలకు హోమాలు ప్రారంభించడం జరుగుతుంది. సాయంకాలం 6 వరకు కూడా హోమాలు చేయడం జరుగుతుంది. ఒక హోమం తర్వాత ఒక హోమాలు. ఏమిటా హోమాలంటే అద్భుతమైనవి. ప్రతి మనిషి కూడా తప్పక చేయించుకోవలసినటువంటి హోమాలవి. అది కూడా శివరాత్రి రోజు కాశీలో అద్భుతం. ఆ హోమాలు ఏమిటంటే మొట్టమొదటిది లక్ష్మీ గణపతి హోమం, రెండవది అత్యంత శక్తివంతమైన హోమం రుద్రహోమం, మూడవది మహామహిమాన్వితమైన హోమం చండీ హోమం, నాలుగవది శివరాత్రి రోజు విష్ణు సంబంధమైనటువంటి హోమం చేయటం విశేషం కాబట్టి సుదర్శన హోమం, ఐదవది మహాలక్ష్మి హోమం, ఆరవది మనతో ఇన్ని కార్యక్రమాలు చేయిస్తున్నటువంటి కాలభైరవ స్వామివారి హోమం, ఇక 7వది దత్తాత్రేయ స్వామి. అద్భుతమైనటువంటి స్వామివారు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు కాశీకి వచ్చి స్నానం ఆచరిస్తారు. ప్రతిరోజు కూడా గంగా స్నానం చేస్తారు దత్తాత్రేయ స్వామివారు. వారాణసీ పురస్నాయి కొల్హాపుర జపాదర మాహురీపుర భిక్షాషి సహ్యశాయి దిగంబర అని మనకు దత్తాత్రేయ వజ్రకవచం చెప్తోంది. వారాణసీ పురస్నాయి, వారణాసిలో స్నానం చేస్తారు దత్తాత్రేయ స్వామి. కాబట్టి మహాశివరాత్రి రోజు దత్తహోమం చేయడం జరుగుతోంది. ఇక 8వ హోమం ఏమిటంటే నవగ్రహ హోమం. భక్తులందరికీ కూడా ఈ మహాశివరాత్రి పూజలు చేయించుకునే భక్తులందరికీ నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలని మహాశివరాత్రి రోజు నవగ్రహ హోమం చేయటం జరుగుతోంది. నవధాన్యాలన్నీ కూడా తీసుకొని ఆ మహామంత్రాలు ఉన్నాయి నవగ్రహాలవి, ఆ మహామంత్రాల్ని ఉచ్చరిస్తూ చక్కగా నవగ్రహ హోమం చేయడం జరుగుతోంది. ఇక 9వ హోమం ఏమిటంటే భక్తులందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించాలని, అకాల మృత్యువు దరి చేరకూడదని, ఆయుష్ పెరగాలని మృత్యుంజయ హోమం చేయడం జరుగుతుంది. కాశీలో మృత్యుంజయ స్వామివారి ఆలయం ఉంది. అనేక అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. అటువంటి మహాక్షేత్రంలో మృత్యుంజయ స్వామిని ధ్యానిస్తూ భక్తులందరి క్షేమాన్ని కోరుతూ మృత్యుంజయ హోమం చేయడం జరుగుతుంది. ఈ 9 హోమాలు పూర్ణాహుతి పూర్తయ్యేటప్పటికి సుమారుగా సాయంత్రం 5 నుంచి 6 అవుతుంది. 6ంటికి పూర్ణాహుతి పూర్తి చేసి అస్తమయం లోపల పూర్ణాహుతి చేసి ఈ 9 హోమాలు పూర్తి చేయడం జరుగుతుంది. ఇక రాత్రి లింగోద్భవ సమయం అత్యంత ప్రధానమైంది, విశేషమైంది. రామేశ్వర మహాక్షేత్రంలో అభిషేకం చేసి రామేశ్వరం నుండి ఇసుకను తీసుకొని రావటం జరిగింది. అత్యంత జాగ్రత్తతో భక్తిగా చక్కగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో పెట్టుకొని పూజ చేస్తూ రామేశ్వరం నుండి ఇసుకను తీసుకొని కాశీకి వెళ్ళటం జరుగుతోంది. కాశీలో రాత్రి లింగోద్భవ సమయంలో సైకత లింగం, ఇసుకతో చేసినటువంటి శివలింగానికి భక్తుల గోత్రనామాలతో లింగోద్భవ సమయంలో పవిత్రమైన గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది గంగమ్మ తల్లి కాశీలో. అటువంటి గంగాజలాన్ని జాగ్రత్తగా తీసుకొని అభిమంత్రించి ఆ మహామంత్రాలతో గంగమ్మ తల్లిని అభిమంత్రించి సైకతలింగానికి అభిషేకం, రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. త్రికరణ శుద్ధిగా ప్రశాంతంగా అభిషేకం చేయడం జరుగుతుంది. సుమారుగా 2 వరకు ఈ అభిషేకము, తర్వాత బిల్వార్చన, ఇవన్నీ కూడా మంత్రపుష్పము అన్నీ పూర్తయ్యేటప్పటికి సుమారుగా 2 నుంచి 3 అవుతుంది. 3 గంటలకి శివపార్వతుల శాంతి కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. తెల్లవారుజామున 6 వరకు మొత్తం అన్ని కార్యక్రమాలు అత్యంత వైభవంగా పూర్తవుతాయి. మహానుభావులు కాశీలో ఉన్నటువంటి పండితుల్ని సహకారం కూడా తీసుకోవడం జరుగుతోంది. నేను గోత్రనామాలు చదువుతూ ఇంకా అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ధూళిపాడ విరూపాక్షమూర్తి గారని ప్రతిరోజు విశ్వనాథుడి గర్భాలయంలోకి వెళ్ళి స్వామిని తాకుతున్నటువంటి మహానుభావులు మీకు నేను వీడియోలో చూయించాను నేను ఇంతపూర్వం. ఆ మహానుభావులతో కూడా మీ గోత్రనామాలు చదివించడం జరుగుతోంది. ఇక
హిందీ వాళ్ళతోటేమో వరుణ ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము గోత్రనామాలు చదివి వీళ్ళందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి మీరు పూజలు చేసిరండి అని కాశీలో ఉన్నటువంటి అనేక అద్భుతమైన శివలింగాలకు అభిషేకం, ఆ తర్వాత విశాలాక్షి అన్నపూర్ణాదేవి కుంకుమార్చనలు, కాలభైరవుడికి పూజ, ఇలా అధికస్య అధికం ఫలం, ఇంకా ఎన్ని వీలైతే అన్ని, మృత్యుంజయ స్వామికి పూజ. కొన్ని శివలింగాలు పూజలు జరగకుండా కొంచెం అలా ఉంటాయి కొన్ని స్థానాల్లో. అటువంటి పూజలు జరగని శివలింగాలకి చక్కగా వీళ్ళను పంపించి అభిషేకం జరిపించి చక్కగా పూజలు చేయించడం జరుగుతుంది మీ గోత్రనామాలతో. ఇలా అనేక విధాలుగా మహాశివరాత్రి రోజు చాలా జాగ్రత్తగా పూజలు చేయడం జరుగుతుంది. విశ్వనాథుడి అనుగ్రహం, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడి అనుగ్రహం మనమందరము పొందాలి, స్వామివారి అనుగ్రహం పొందాలి, అనేక అద్భుతమైనటువంటి ఫలితాల్ని మనం చూడాలన్న భావనతో సమస్త దోషాలు, ఈ దోషం ఆ దోషం కాదు, సమస్త దోషాలు అందరికీ భస్మం కావాలి, మీకు అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలి, అనేక జన్మల పాపరాశి భస్మం కావాలి అంటే ఇంత జాగ్రత్తగా పూజలు చేయాలి అనేక విధాలుగా. ఇంకా అసలు మీకు వీడియో పెరిగిపోతుంది కాబట్టి కొన్ని మాత్రమే తెలియచేయడం జరిగింది. ఇంకా అనేక విధాలుగా పూజలు హోమాలు కూడా చేయడం జరుగుతోంది. అనేక మందిని భక్తుల్ని జాగ్రత్తగా అనేక కష్టాల నుంచి బయటపడేయాలన్నది నా సంకల్పం. ఇక స్వామివారి అనుగ్రహం పొంది తీరాలి, అలా ప్రయత్నిస్తున్నాను. మన వంతు మానవ ప్రయత్నం త్రికరణ శుద్ధిగా జాగ్రత్తగా చేయటం జరుగుతోంది. ఇక శివరాత్రి రోజు తప్పకుండా జరిపించుకోండి మీ గోత్రనామాలు 9347713779 ఈ నెంబర్కి మాత్రమే పంపించండి. మీ గోత్రనామాలు, చిరునామా రెండు పంపించండి. దక్షిణ మొత్తం శివరాత్రి రోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ప్రారంభించి తర్వాత రోజు ఉదయం 6 వరకు జరిగేటటువంటి పూజలు, అభిషేకాలు, హోమాలు, సైకతలింగానికి రాత్రి లింగోద్భవ అభిషేక పూజలు అన్నిటికీ కలిపి కేవలం 1116 రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది. ఆ దక్షిణ కూడా మీరు ముందే చెల్లించకండి. మీ గోత్రనామాలు, చిరునామా పంపించండి. మేము రాసుకొని కాశీలో శివరాత్రి పూజలు చేసి అక్కడి నుంచి శ్రీశైలం వచ్చి ప్రసాదాలు అన్నీ కూడా తీసుకొని శ్రీశైలం వచ్చి మీకు తీర్థము, ప్రసాదము, కుంకుమ, రుద్రహోమాలు చేసినటువంటి భస్మము, రుద్రాక్షమాల, స్వామివారికి తాకించినటువంటి రుద్రాక్షమాల అత్యంత శక్తివంతమైంది. అయితే శివరాత్రి రోజు కాదు, శ్రావణ మాసము కార్తీకంలో నేను అక్కడ 4 రోజులు ఉన్నప్పుడు జాగ్రత్తగా తాకించినటువంటి రుద్రాక్షమాలని మీకు పంపించడం జరుగుతుంది. విశ్వనాథుడికి తాకించిన రుద్రాక్షమాల ఎంత శక్తివంతమైంది, కాలభైరవుడికి కూడా తాకించడం జరిగింది. అటువంటి రుద్రాక్షమాలని మీకు పంపించడం జరుగుతోంది. ఇక విశాలాక్షి అమ్మవారి పాదపద్మాలకు అర్చించినటువంటి కుంకుమను పంపించడం జరుగుతోంది. కాశీ గంగను పంపించడం జరుగుతుంది. కాశీ గంగ అంటే ప్రయాగ నుండి తీసుకొచ్చినటువంటి గంగాజలం, మొన్న మీరు చూశారు కదా, ప్రయాగ నుండి తీసుకొచ్చినటువంటి శుద్ధమైన గంగని పంపించడం జరుగుతుంది. వాటిని తల మీద చల్లుకొని తీర్థాన్ని స్వీకరించండి. ఇంకా అనేక అద్భుతమైనటువంటి పంపించడం జరుగుతోంది. మీరు పోస్ట్ మ్యాన్కి 1116 రూపాయల దక్షిణ మరియు 60 రూపాయల పోస్టల్ ఛార్జ్ చెల్లించి ప్రసాదముల ప్యాకెట్ తీసుకోండి. ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి పూజలు పూర్తయిన తర్వాత మార్చి 10వ తేదీ వరకు మీకు ప్రసాదాలు అందుతాయి. 10వ తేదీ ప్రసాదాలు అందకపోతే మీరు 11వ తేదీ మాకు ఫోన్ చేయండి, మీకు ప్రసాదాలు పంపించడం జరుగుతుంది. ఇక కాశీలో పూజలు జరుగుతూ ఉండగా మీరు మీ ఇంట్లో చెప్పాను కదా 10,000 సార్లు కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని జపించేటందుకు ప్రయత్నించండి. అంటే ఒకేసారి సడన్గా 10,000 సార్లు చేయమంటే కష్టమే, ప్రయత్నించండి. మీకు ఎంత వీలైతే అంత. 10,000 అని చెప్తే కనీసం మీరు ఒక 3,000 5,000 అన్న చేస్తారని నా యొక్క కోరిక. అయితే కొంతమంది 20,000 30,000 కూడా చేసేటటువంటి మహానుభావులు మీరంతా. నేను మిమ్మల్ని 10,000 చేయమని చెప్తున్నానేమో మరి తెలీదు. మీరు అనేక సాధనలు చేస్తున్న మహానుభావులు, ఎప్పుడెప్పుడు శివరాత్రి వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి మహానుభావులు మీరు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిందంటూ ఏం లేదు. కాబట్టి మీరు ప్రయత్నించి విశ్వనాథుడి నామాన్ని జపించండి. చక్కగా మగవాళ్ళు విభూతి పెట్టుకోండి, ఆడవాళ్ళు ఈ విధంగా గంధం పెట్టి కుంకుమ పెట్టుకోండి. ఆడవాళ్ళు కూడా కాస్త విభూతి పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. కొంచెంగా అందరూ పెట్టుకోవచ్చు. విభూతి కుంకుమ పెట్టుకొని చక్కగా సాంప్రదాయ వస్త్రాలు ధరించి
ఒక చక్కని ఫోటో పెట్టుకోండి శివుడిది. ఫోటో పెట్టుకొని ఇలా కుర్చీలో కూర్చొని వీలైనంత జాగ్రత్తగా రుద్రాక్షమాల పెట్టుకొని, రుద్రాక్షమాల లేదనుకోండి ఏదో విధంగా ఒక సంఖ్య పెట్టుకొని, ఈ యొక్క మనకి దొరుకుతూ ఉంటాయి ఈ చింతగిచ్చలు, అవి ఒక 108 పెట్టుకోండి. చింతగింజలు, ఆ గింజలు 108 పెట్టుకొని విశ్వనాథాయ నమః విశ్వనాథాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ చక్కగా జపం చేయండి. మనము ఈ శివరాత్రితో ఎటువంటి కష్టాలైనా తొలగించుకోవాలి. ఈ శివరాత్రిని జాగ్రత్తగా పాటించి, జన్మకో శివరాత్రి, ఇంక అసలు ఇప్పుడు చేసినటువంటి శివరాత్రి పూజ మనం ఇంక మర్చిపోకూడదు జన్మలో. అలా మనం స్వామిని ధ్యానిద్దాం. బిల్వాష్టకం, లింగాష్టకం మొదలైన అష్టకాలు పారాయణ చేసేటందుకు ప్రయత్నించండి. తర్వాత శివపురాణం, మన పెరియ పురాణం అంటే 63 మంది నాయనార్ల కథలు దొరుకుతాయి, చూడండి, ప్రయత్నించండి. ఇవి మన కాశీ ఖండం, కాశీ గురించి తెలుసుకునేటందుకు ప్రయత్నించండి. మీకు ఏది వీలైతే అది చదివేటందుకు ప్రయత్నించండి. ఇవేవి చదవలేమనుకుంటే మనస్సులో భగవన్నామాన్ని, విశ్వనాథుడి నామాన్ని తెల్లవారుజామున లేచింది మొదలుకొని తర్వాత రోజు ఉదయం వరకు కూడా జపించేటందుకు ప్రయత్నించండి. ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులందరికీ పంపించండి. కాశీలో గోత్రనామాలు ఉచ్చరింపబడటం ఎంత విశేషం శివరాత్రి రోజు ఆలోచన చేయండి. అందరికీ పంపించండి మీ బంధుమిత్రులకి. అందరము కాశీ విశ్వనాథుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం, అక్షయ పుణ్య ఫలితాల్ని పొందుదాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, కాశీ గురించి ఇంకా అనేక అద్భుతమైన విషయాల్ని రేపటి నుంచి తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ యొక్క కాశీ గంగమ్మ తల్లిని మొదలైన చిన్న చిన్న వీడియోల్ని, అక్కడి విశేషాల్ని తెలియజేసేటందుకు ప్రయత్నిస్తాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.